కొన్ని జన్మలు తమో గుణంతో, కొన్ని జన్మలు రజో గుణంతో, కొన్ని జన్మలు సాత్విక గుణంతో Please like, share, subscribe. Conscious Living TV. Awaken your life. గురువు గారికి పాదాభివందనాలు చేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు శివరాత్రి, మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. చాలామంది ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా శివరాత్రి అనగానే ఉపవాసం, జాగరణ ఈ రెండే గుర్తొస్తాయి. అవునా? అందరూ అంటే పెద్దలు చెప్పారని, ఆ పెద్దలు చెప్పారు కాబట్టి మనం ఆచరించాలని అనుకుంటాం. కానీ అందరూ శరీరానికి ఉపవాసం ఉంటున్నారు, కానీ మైండ్కి ఉపవాసం ఉండట్లేదు. ఆ మనస్సుకి ఉపవాసమే ధ్యానం. పత్రికారు ఒకానొక సందర్భంలో చెప్పారు ఏంటంటే, దీనికి ఉపవాసం 90 మార్కులు, దీనికి ఉపవాసం 9 మార్కులు, పొట్టకు ఉపవాసం 1 మార్కు అని. అంటే అందరూ 1 మార్కు ఉపవాసం చేస్తున్నారు. మరి ధ్యానం చేస్తే 90 మార్కులు వస్తాయట, మౌనంగా ఉంటే 9 మార్కులు. అంటే దీనికి ఉపవాసం ఏంటంటే మాట్లాడకుండా ఉండడం, మౌనం. దీనికి 9 మార్కులు. ఈ రెండు చెయ్యట్లేదు, కానీ కడుపుకు ఉపవాసం మాత్రం ఉంటున్నారు. అంటే ఇప్పుడు భూమి మీద మానవులంతా కూడా 1 మార్కు కోసం ప్రయత్నిస్తున్నారు, కానీ 90 మార్కులు, 99 మౌనము ధ్యానము ఎవరు చెయ్యట్లేదు. ఇది చేస్తేనే అసలైన పుణ్యం. కానీ ఈ రెండు మాత్రం మౌనము చేయట్లేదు, ధ్యానము చేయట్లేదు. ఎవరో మనలాంటి కొద్ది మందికి మాత్రమే మరి శివరాత్రి అంటే మరి మనం ధ్యానం ఎక్కువ చెయ్యాలి అని కొంచెం మనలాంటి వాళ్ళమే తెలుసుకున్నాం. భక్తి ఉంది అని అందరూ అనుకుంటున్నారు. మరి భగవంతుడు అడిగిన భక్తి ఏంటి? మనం చూపిస్తున్న భక్తి ఏంటి? ఇప్పుడు నాకు పలానా దేవుడు చాలా ఇష్టం అంటాం కదా. కొందరికి శివుడు, కొందరికి కృష్ణుడు, ఇలా రకరకాలుగా ఇష్టాలు అనుకుంటాం. అసలు భక్తి అంటే భగవంతుడి మీద తీవ్రాతి తీవ్రమైన ప్రేమ ఉంటే, ఇష్టం ఉంటే అది భక్తి. ఇప్పుడు మనము పూజ చేసి గుడికి వెళ్ళి కోరుకుంటున్నాం, ఇది భక్తి అనుకుంటున్నాం. కానీ ఏది కోరకుండా ఉండగలుగుతున్నారా? ఏది కోరట్లేదు అంటే భగవంతుడి మీద భక్తి ఉన్నట్టే. భగవంతుడినే కోరుకున్నప్పుడు ఆయన సృష్టిలో ఏమీ అడగం. కానీ ఎప్పుడైతే గమనిస్తే భక్తి యోగంగా మారాలి. అంటే భగవంతుడి మీద తీవ్రాతి తీవ్రమైన ఇష్టం ఉంది, కానీ పూజ చేసి మనం నాకు అవి ఇవి అని కోరుకుంటున్నా ఉండగలిగితే, భగవంతుడే కావాలి అనుకుంటే అది భక్తి యోగం.
అది భగవంతుడు మెచ్చుతాడు. అలా మనం ఏమీ కోరకుండా భగవంతుడినే కోరుకోగలిగితే అప్పుడు భగవంతుడిని మెచ్చే భక్తులు. నీ దర్శనం కావాలి అని మనం అనుకోగలిగితే మనం భక్తి యోగంలో ఉన్నట్టే. ఇప్పుడు దేవుడు అంటే ఎవరు అంటే ఉన్నదంతా ఒకటే శక్తి. ఒక్కొక్కడు ఒక్కొక్క పేరుతో పిలుచుకున్నారు. ఒకడు రాముడని, ఒకడు కృష్ణుడని, ఒకడు అల్లా అని, ఒకడు జీసస్ అని. కానీ ఉన్నది ఒకటే శక్తి. ఆ ఒకటే శక్తిని ఎవరికి ఇష్టం వచ్చినట్టు పేర్లు పిలుచుకుంటూ మా దేవుడు మా దేవుడు మా దేవుడు అనుకుంటున్నారు. మనకు కూడా పురాణాలు అన్నీ చదివేసి శివుడు గొప్పని కొందరు, విష్ణువు గొప్పని కొందరు ఇలా అనుకుంటున్నారు. ఏదైనా భగవంతుడంటే ఉన్నది ఒకే ఒక శక్తి. అది ఆత్మగా నాలో ఉండి నన్ను నడిపిస్తుంది. సృష్టి అంతా ఉండి సృష్టిని నడిపిస్తుంది. సృష్టిలో సర్వజీవులలోని ఆత్మగా ఉండి అన్ని జీవుల్ని కాపాడుకుంటున్నాడు. వాడే భగవంతుడు అని మనం తెలుసుకోగలిగితే అప్పుడు మనకి భగవంతుడి మీద భక్తి ఉన్నట్టే. ఇప్పుడు చూడండి, మనకి ఎన్ని ఉన్నా సరే ఇంకా కోరుకుంటాం. అవునా? పూజ చేసామా, గుడికి వెళ్ళామా, కోరేసుకుంటున్నాం. కానీ ఆయన కోరకుండా వచ్చేస్తే మనం గుడికి వెళ్ళాం, వచ్చేస్తున్నాం. మనం చాలా గొప్ప భక్తులు. ఎంతవరకు కోరతామంటే ఈ సాధన తెలిసే వరకు, జ్ఞానం తెలిసే వరకు కోరతాం. ఎందుకంటే జ్ఞానం తెలిసాక మనకు అన్నీ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. మనకి ఇక్కడికి వచ్చాక ఒకటి అర్థమైంది, ఎవరికి ఎంతంత ప్రాప్తి ఉందో అంతే వస్తుంది. నువ్వెంత పుణ్యం చేసుకుంటావో అంతే వస్తుంది. నేనెంత పుణ్యం చేసుకున్నానో అంతే వస్తుంది. మనం కోరుకున్నా రాదు. కోరుకుంటే వస్తుందా అంటే సడన్గా కూర్చి బంగారం అయిపోవాలని కోరుకుంటే అయిపోద్దా? మన జీవితాంతం ధ్యానం చేసినా అవ్వదు, అవ్వదు. కానీ మనం కోరుకుంటాం. ఎందుకంటే మన పెద్దలు ఎందుకు చెప్పారో అజ్ఞానంతో మనకి అదే అలవాటు. అవునా? పత్రికారు వచ్చాక అర్థమైంది ఏమని, కోరుకుంటే రాదు, అర్హత ఉంటేనే అది వస్తుంది. నీకు గత జన్మ పుణ్యం ఏమైనా ఉంటే నీకు అర్హత వస్తే నువ్వు కోరుకోకుండానే వస్తుంది. నువ్వు జీవితంలో ఏది అవ్వాలనుకున్నావో అవన్నీ అయిపోతావు, అక్కడ ఒప్పుకుని వస్తాయి. నీ జీవితంలో అర్హత లేకపోతే నువ్వేం అవ్వలేవు. ఇప్పుడు నేను కలెక్టర్ అయిపోవాలి, అయిపోగలనా? అక్కడ నిర్ణయం తీసుకుని రావాలి. అవునా? ఆయన ఒకటే చెప్పేవారండి, నువ్వు పుట్టినప్పుడు ఏ నిర్ణయం అయితే తీసుకున్నావో, ఈ జీవితం భూమి మీద ఎలా జరగాలని కోరుకున్నావో అవన్నీ వస్తాయి. ఒకవేళ నువ్వు అనుకున్నా అవ్వట్లేదు అంటే నువ్వు అక్కడ ప్లాన్ చేయలేదు. ప్లాన్ చేస్తేనే వస్తాయి. అందుకే పత్రికారు కూడా డాక్టర్ అవ్వాలనుకున్నాడు, కలెక్టర్ అవ్వాలనుకున్నాడు. అయ్యాడా? డాక్టర్ అవ్వలేదు, కలెక్టర్ అవ్వలేదు. ఆయన యోగి అయ్యాడు. ఆయన నిర్ణయం అది. అలాగే మనం భక్తి ఉంది కదా అని పూజ చేసి కోరుకున్నాము. మనందరికీ తెలియాల్సింది, భగవంతుడిని ఇష్టపడుతున్నాము అంటే ఈ సృష్టిని సృష్టించి మనకి అద్భుతంగా అన్నీ అమర్చినందుకు. ఇప్పుడు మనకు బాగా ఆస్తి ఇచ్చాడు అనుకోండి, మన నాన్న అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనకు ఆస్తి బాగా ఇస్తే, ఇవ్వకపోతే తిడతాం అనుకోండి,
ఆ, అమ్మ అంటే ఎందుకు ఇష్టం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మనకి ఎన్ని యోగక్షేమాలు చూసుకుంటుంది అని అమ్మ. అలా ఇస్తే అన్నీ ఇస్తున్నారు కాబట్టి తల్లిదండ్రుల మీద ప్రేమ చూపిస్తాం. ఇవ్వకపోతే తిడతాం. మరి మనకి ఇన్ని రకాలు ఇస్తూ పంచభూతాల ద్వారా మరి ఎన్ని ఇస్తున్నాడు మనం బతకడానికి? అన్నీ ఇస్తూ మనని అనుక్షణం కాపాడుతున్న భగవంతుడికి ఎంత కాపాడుతున్నాడో ఇప్పుడు మనకు తెలుస్తుంది. మనం విగ్రహారాధన చేసిన నాడు గమనిస్తే మనం అడిగిన ఇవ్వకపోతే ఆ దేవుని కూడా వదిలేసాడు. కానీ జ్ఞానం వచ్చాక మనకేం అర్థమైందంటే భగవంతుడి కరుణ మన మీద లేకపోతే మనకు అణువంత సంతోషం కూడా ఉండేది కాదు. మరి పంచభూతాల ద్వారా ఎన్ని పొందుతున్నాం చూడండి. ఈ భూమి మీద మసులుతున్నాం, భూమిని ఉపయోగిస్తున్నాం, నీటిని ఉపయోగిస్తున్నాం, సూర్యుడిని ఉపయోగించుకుంటున్నాం, చంద్రుడిని ఉపయోగించుకుంటున్నాం, అవునా, గాలిని ఉపయోగించుకుంటున్నాం. ఇవన్నీ లేకపోతే మనం బతకగలిగే వాళ్ళం. ఈ దేవతల ద్వారా ఎంతో భూమికి సూర్య చంద్రుల ద్వారా పంచభూతాల ద్వారా ఇన్ని రకాల ఉపయోగాలు భగవంతుడు మనకి చేసి పెడుతున్నాడు. కాబట్టి ఆయన కృతజ్ఞత చెప్పాలి కానీ ఇంకా కోరుకోరు. మనకున్నది ఏంటి అంటే వదిలి వెళ్ళే కోరుకుంటాము. ఈ సృష్టిలో ఏమి కోరుకున్నా అన్నీ వదిలి వెళ్ళేదే, కూడా పట్టుకెళ్ళేది కోరుకో. ధ్యానంలోకి వచ్చి కూడా ఇవాళ నా సాధన బాగా జరగాలి, నాకు జ్ఞానం కావాలి అని మనం కోరుకుంటున్నట్టు అనిపించట్లేదు. అలా ఎంతమంది కోరుకుంటున్నారో ఒకసారి చేయట్లేదు. సాధన బాగా పొందాలి, జ్ఞానం బాగా కావాలి. అయితే మనం తగ్గిలే. ఎందుకంటే ఇన్నాళ్ళు ధ్యానం చేసుకోడా, ఇన్ని రోజుల నుంచి ధ్యానం చేసుకోడా, సత్యాన్ని తెలుసుకుంటే ఎంత ఆనందం ఉంటుందో తెలుసుకున్నప్పుడు ఇంకా మనం వదిలి వెళ్ళే కోరుకుంటున్నామంటే మనకి ఇంకా అజ్ఞానం ఉన్నట్టే. అవునా కదా? నువ్వేది కోరుకో సృష్టిలో నుంచి అవన్నీ వదిలేస్తాం. మనం కూడా పట్టుకెళ్ళేది ఈ ధ్యానము, ఈ జ్ఞానమే. తెలివైన జ్ఞాని కూడా పట్టుకెళ్ళేవి కోరుకుంటాడు, వదిలేసేవి కోరుకోడు. అంటే దేవుడు అంటే భక్తి ఉంటే, ఆత్మ అంటే భక్తి ఉంటే ఆత్మదర్శనం కావాలి. మనం ఎందుకు కావాలి? ఆత్మదర్శనం పొందితే కానీ ఈ ఆత్మకి శరీరంలో ఉన్న ఇది ఒక బంధికానాథ, దీని నుంచి విముక్తి లేదు. అది తెలుసుకునే వరకు మనం జన్మలు తీసుకోవాలి. అందుకని ఈ జన్మలోనే తెలుసుకోగలగాలి అనే తపన మనలో ఉంటే అప్పుడు మన సాధన చాలా చక్కగా కుదిరిపోతుంది. పూజ చెయ్యడమే భక్తి కాదు, దేవుడు కాబట్టి అడగాలి అనుకోవడం అసలు భక్తి కాదు. దేవుడికి నచ్చేటట్టు మెచ్చేటట్టు మనం ఉండగలిగితేనే మన సాధన చాలా చక్కగా కుదురుతుంది. కుదరడానికి కూడా కారణం భూమి మీద మనకున్న ప్రవర్తనను బట్టే మన సాధన బాగా కుదురుతుంది. భక్తి ఉంటే భగవంతుడు ఏ ధర్మం చెప్పాడో ఆ ధర్మంలో జీవించు. ఇప్పుడు మన బిడ్డలు మన మాట వినాలనుకుంటాం, అవునా కదా? బిడ్డలు మన మాట వినాలి. మరి ఆయన బిడ్డలకు ఆయన కొన్ని ధర్మాలు చెప్పి ఈ ధర్మంలో ఉండాలి అని చెప్పినప్పుడు మనం ఆ ధర్మాన్ని పాటించాలి కదా. ఏం చెప్పాడు ఆయన? అహింస ప్రథమా పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం, శాంతి పుష్పం,
కరుణా పుష్పం, సప్తమ పుష్పం ధ్యానం, అష్టమ పుష్పం సత్యం. ఇలాంటి 8 పుష్పాలతోటి నన్ను అర్చించు అన్నాడు. అంటే భగవంతుడు మెచ్చుకునే పుష్పాలు ఏంటి? ఈ 8. కానీ మనం ఆయన సృష్టిలో కొన్ని పెట్టి కొన్ని ఇచ్చి బాగా గొప్పగా పూజ చేస్తున్నాం అనుకో. మన నుంచి కోరుకునేవి ఈ అష్టదళ పద్మాలు. అహింస, ఏ జీవిని హింస చేయకూడదు. మరి చేతల ద్వారా కానీ మాటల ద్వారా కానీ మనం హింస చెయ్యకూడదు. అహింసే భగవంతుడికి మొట్టమొదటి పుష్పం. సర్వభూత దయ రెండోది. అన్ని జీవుల్ని మనము దయ చూపించాం. అన్ని జీవుల మీద, అన్నీ మనకంటే శక్తిహీనమైనవే కదా, మానవుడే శక్తివంతుడు. మనం అన్ని జీవుల మీద దయ చూపించాలి. శాంతి పుష్పం. మనం శాంతిగా బతుకుతేనే, శాంతిగా ఉంటేనే పక్కవాడిని శాంతిగా ఉండేస్తాం. మీరు గమనించండి, మనం దేనికైనా అశాంతిగా ఉంటే మన కోపం చిరాకు ఎక్కువైపోతుంది. ఏదైనా అనుకున్నది జరగలేనప్పుడు, మనం అనుకున్నది చెయ్యలేనప్పుడు మనలో చాలా అశాంతి ఉంటుంది. కోరుకున్నది రానప్పుడు, ఏదో భర్తను అడిగాం, ఆయన ఇవ్వలేదు, పోలేదు, ఈ అశాంతిలోనే ఏం చేస్తాం? పిల్లల్ని బాగా చేస్తాం. పాప వాళ్ళే కదా లోకు. ఎందుకు? మనకి లోన అశాంతి, అది ఆ విధంగా కరుణ. మనకంటే శక్తిహీనుల పక్కన కరుణ చూపించాలి. మరి ఆ కరుణ వల్లే మరి క్రీస్తస్ కూడా చెప్తాడు, కరుణామయుడు. అంటే తప్పులు చేసిన వాడిని కూడా దండించకుండా ఉన్నాడు. మరి ఆయన సిలువ వేసిన వీళ్ళు అజ్ఞానంతో చేశారు, కానీ వాడి జ్ఞానం ఉంటే చెయ్యడు కాబట్టి మన్నించు అన్నాడు. అంత కరుణామూర్తి. అంటే బాధించారు ఆయన్ని, కానీ వాళ్ళు క్షమించి వదిలిపెట్టాడు. ఇంతటి కరుణ ఉండాలి. కరుణ, ప్రేమ. మనలో ప్రేమతత్వం ఉంటేనే, ఇక్కడ గమనించండి, భూమి మీద మనం ఏదైతే వ్యక్తపరుస్తామో, ఇస్తామో అవన్నీ భగవంతుడి నుంచి మనకు వస్తాయి. మనం భూమి మీద అన్ని జీవులు మనకంటే చిన్న జీవులు. ఆ జీవుల మీద మనం ఏదైతే చూపిస్తామో అవన్నీ భగవంతుడి దగ్గర చూస్తాయి. అందుకే పేదవాడి కన్నీళ్లు ధనవంతుడు తుడిస్తే, ధనవంతుడు కన్నీళ్లు దైవంతుడు ఇస్తాడు అన్నారు. మనం కింద వాడి మీద ప్రేమ చూపించకుండా పైవాడు మన మీద ప్రేమ ఎలా చూపిస్తాడు? కిందవాడి మీద దయ చూపించకుండా పైవాడి దయ మన మీదే వస్తుంది. మరి సప్తమ పుష్పం ధ్యానం. ఆ ధ్యానం కూడా చేసి కోరుకోకూడదు. సంకల్పం పెట్టేసాను, ధ్యానం చేసేసాను అంటారు. సంకల్పం పెట్టేవు అంటే కోరికే. అవునా? ఇప్పుడు చాలామంది మాస్టర్లు పెట్టిస్తారు కూడా మనకు కావాల్సింది. కానీ గురువు గారు పరిచయమైన వెంటనే నాకు చెప్పింది ఏంటి అంటే, ఎప్పుడూ ఏది అడక్కు ధ్యానం చేస్తున్నాను. నీకు అర్హత వచ్చిన రోజున తప్పకుండా వస్తాయి. ఎప్పుడు ఏది అడక్కు అనేవారు. కానీ నాకేం లోటు, అన్నీ ఉన్నాయి కదా. మనం అడిగితే రావండి, అర్హతను బట్టి వస్తాయి. ఇది తెలుసుకుంటే మనం ఎప్పుడు ఏది అడగం. ఆ ధ్యానం కూడా ఒక్కటే గుర్తుంచుకోండి,
భగవంతుణ్ణి తెలుసుకోవడానికి చేరుకోవడానికే ధ్యానం. కోరికల కోసం ధ్యానం కాదు. వేదాంత సార్వపనిషత్తు చెప్తారు, కోరికతో ధ్యానం చేస్తే రాక్షస ధ్యానం, కోరిక లేకుండా నువ్వు చేస్తే దేవతా ధ్యానం. భగవద్గీత కూడా ఎక్కడ ధ్యానం కోరికతో చేయమని లేదే. 4వ అధ్యాయం 19వ శ్లోకం చదవండి. యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వచ్చిత తస్యాహం పండితం బుధ. ఎవరైతే కోరికలు సంకల్పాలు లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళు పండితులు అంటారు. ఇలాంటి వాళ్ళ కర్మలు జ్ఞానాగ్నిలో దగ్ధమవుతాయి. జ్ఞానం చేస్తూ ఉండగా ఏ కోరిక లేకుండా చేస్తూ ఉంటే అక్కడ ఉన్న సంచితాలన్నీ అలా జ్ఞానం పెంచుకుంటూ ఉన్నప్పుడు కరిగిపోతూనే ఉంటాయి. ఆత్మ అంటే ఎక్కడో గుళ్ళో ఉన్న విగ్రహం కాదు, మనలోనే ఆత్మగా భగవంతుడు ఉన్నాడు. ఆయన నేను చేరుకోవడానికి తెలుసుకోవడానికి గురువిచ్చిన మార్గం శ్వాస మీద ధ్యాస, అది పెట్టుకుని కూర్చున్నప్పుడు నాకు ఆ అనుభూతి కలుగుతుంది, దర్శనం కలుగుతుంది అనే కోరికతో నువ్వు కూర్చున్నప్పుడు నీ యోగక్షేమాలు చూడడానికి ఆయన ఎప్పుడు రెడీయే. అందుకే అంటాడు కదా, అనన్య చింతయంతో మాం ఏ జనా పరిభాషితే తేషావి నిత్యాభియుక్తానాం యోగక్షేమం. అన్ని చింతలు వదిలిపెట్టి నా మీదే చింత పెట్టినవాడి యోగక్షేమాలు నేను చూసుకుంటాను. నేను కళ్ళు మూసుకుంటే వ్యాపారం ఏమైపోతుందో, నేను కళ్ళు మూసుకుంటా వంట వండుతాడు, నువ్వు వండే టైంకి ఆయన వెలుగు తెస్తాడు, ఏమీ అయిపోదు, అన్నీ బాగుంటాయి, అన్ని చింతలు వదులు. నీ మొక్క నువ్వు చూసుకుంటే ఏం చూసుకోగలవు, ఆయన చూస్తా అన్నీ చూస్తాడు. అవునా కాదా? అంటే ఆయన చెప్పింది ఏంటి, మీ చింతలు వదలండి. మనకి చింత ఎందుకు వచ్చింది? ప్రపంచంలో చూసినవన్నీ కావాలనుకోవడమే పెద్ద చింత. మనకి రావాల్సినవన్నీ వచ్చాయి. మనకు పుణ్యం ఎంతో, మనం జన్మ తీసుకున్నప్పుడు మన అర్హత ఎంతో అంతే వచ్చింది మనకి. అందుకే గురువు గారు నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి అన్నారు. ఇప్పుడు నేను 10th చదివిపోవాలంటే అయిపోతానా? జవాన్ ఉద్యోగం వస్తుంది అంతే కదా. ఐఏఎస్ చదివితే కలెక్టర్ వస్తుంది. నా పుణ్యం కొంచెం, నాకు బోర్డు పక్కింటి ఆవిడ కారు కావాలి మేడ కావాలంటే ఎక్కడ వస్తుంది? నీకు అర్హత ఉంటే అప్పుడే నేను ఎంచుకుని తెచ్చుకునేదాన్ని. మనకు అర్హత లేదు. ఈ జీవితమే గొప్పది. ఏదో 2 పూట్ల తినడానికి ఉంది, ఉండడానికి హ్యాపీగా బతుకుతున్నాం. ఆధ్యాత్మిక జీవితం అంటే ఒకటే గుర్తుంచుకోండి, ఉన్నదానితో తృప్తిగా బతుకుతే చక్కని సాధన వస్తుంది మనకి. భగవంతుడు ఏమన్నాడు, ధ్యానం చేసి కూడా కోరికలు ఉంటాయి కాబట్టే నీ ధ్యానాన్ని కూడా నా కోసం అర్పించు. అయితే మనకి ఎవడో చెప్తాడు ఇవన్నీ అర్థం కాక, థాట్ పెట్టు, థాట్ రిలీజ్ చేయి, వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ నెల నీకు 50,000 వచ్చింది. 50,000 ఖర్చు పెడితే బస్టానికి గుడ్డి చేతులు మిగిలి ఏడాదంతా కష్టపడి 10 ఏళ్ళు గుడ్డి చాకరీ చేయి, ఏమీ కొనలేవు, ఏమీ తినలేవు. కొంచెం ఆదా చేసుకుంటే నెల ఉంటుంది. ఇది కూడా అంతే. ధ్యానం చేయడం, కోరికలు కోరడం, ధ్యానం చేయడం, కోరికలు కోరడం. పైకి వెళ్ళేటోడికి ఏమయ్యావు, ఎలా వచ్చావో అలాగే వెళ్తావు ధ్యానం చేసినా. అంతే కదా. ఒట్టి చేతులతో జీవుల్లా వచ్చావు, మానవ జన్మ తీసుకున్నావు, దేవుళ్ళ ఎదగాలి. ఎదిగే అవకాశం ఒక మానవ జన్మకే. నీ జీవితంలో ఒకసారి గురువు వచ్చాడు, దారిని చూపించావు, కానీ సంపాదించిందల్లా వదిలెళ్ళే భూమి కోసం ఖర్చు పెట్టావు. పైకి వెళ్ళి ఉన్నత లోకాలకి చేరుకోవాల్సిన ఆత్మ ఏ లోకం నుంచి, సత్యలోకం నుంచి వచ్చి
ఇక్కడ భూమి మీద చేసిన సాధనను బట్టి అది ఒక గ్రేట్గా ఎదగలదు. కానీ నువ్వేం చేస్తావు? ఉన్నదంతా పంచిపెట్టి పాపం పుణ్యం మిగిల్చుకుని అవి పట్టుకుని వెళ్తే దానికి సంబంధించిన లోకాల్లోనే ఉండగలుగుతావు. అందుకే ధ్యానం చేస్తూ కూడా కోరుకోవద్దన్నాడు. ధ్యానం చేయి అంతే. మరి 8వ పుష్పం సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకోవడమే మానవుడి యొక్క లక్ష్యం. తెలుసుకోవడానికే మానవ జన్మ తీసుకున్నాం మనం. కానీ దేనికోసం మానవ జన్మ తీసుకున్నామో అది మర్చిపోయాం. ఎందుకంటే భూమి మీద మాయ చాలా బలంగా ఉంటుంది. ఒకవేళ ఎంత విన్నా మనకు మాయ తప్పట్లేదు. ఈ మాయ ఎంత బలంగా ఉంటుందంటే భగవంతుణ్ణే మరిపించే అంత మాయట. భగవంతుడు సృష్టించిన మాయ భగవంతుడిని మరిపిస్తుందట. ఆయన తెలుసుకోనివ్వకుండా చేస్తాం. ఇప్పుడు ధ్యానం క్లాసు ఉంది, అన్నీ విన్నారు. ఆత్మే దైవం ఏమనుకుంటారే గౌరవ ఉపవాసం ఉన్నాం, గౌరవం స్నానం చేసి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని రాకపోతే ఎలాగా, ధ్యానం క్లాస్లో కూర్చుంటే ఎలాగా అంటే సత్యం తెలిసిన, ఆత్మే దైవం అని తెలిసిన, దాన్ని తెలుసుకోవలసింది శ్వాస మీద శ్వాస సాధన అని మనకు తెలిసిన, ఆ గత జన్మ సంస్కారాలు ఉంటాయి చూడండి, వాసనలు సంస్కారాలు. ఇన్ని జన్మల నుంచి గుడికి వెళ్ళి, ఇన్ని రోజుల నుంచి గుడికి వెళ్ళి అక్కడికి వెళ్ళకపోతే పాపం వస్తుంది అనుకుని ధ్యానాన్ని దేనికి వాడారంటే చివరికి ఆరోగ్యానికి మాత్రలా వాడుతున్నారు. గుడికి వెళ్ళడం కంటే కూర్చుని ధ్యానం చేస్తేనే ఫలితం ఎక్కువ అని అందరికీ తెలిస్తే ఈ హాలు చాలదు. దేవుడి ప్రతిరూపాన్ని చూడడానికి బయటికి వెళ్తున్నారు, కానీ దేవుణ్ణి చూడడానికి ఇక్కడ రావట్లేదు. అవునా? ఇదే మాయ, ఇదే కదా మాయ. మన ఉపనిషత్తులు, మన భగవద్గీత ఆత్మని చేరుకునే ఒకే ఒక్క మార్గం ధ్యానం, ఆత్మే భగవంతుడు అని ఇంత స్పష్టంగా చెప్పినా మనము అర్థం చేసుకోలేకపోతున్నాము అంటే మన జానులు కూడా గొడవల్లో ఉంటారు చూడండి. కావాలంటే జానులు అందరూ ఉంటారు. ఇటు ధ్యానము చేస్తారు ఆరోగ్యం కోసం, అక్కడ అలవాటైపోయిన సంస్కారం గుడిలోకి వెళ్ళకపోతే అలాగా అటు ఉంటారు ఇటు ఉంటారు. అంటే సత్యం చెప్పినా, సత్యం తెలుసుకున్నా అర్థం చేసుకోలేకపోతూ ఉంటా. అదే మాయ. ఆత్మే దైవం, ఆత్మే దైవం అని చెప్పారు కదా, జ్ఞాన నవరత్నాల్లో ఫస్ట్ ఉంటుంది కదా. మరి ఆత్మే దైవం అన్నప్పుడు శివరాత్రి రోజు కూర్చుని ఇంకా ధ్యానం చేసి ఆత్మనికి భగవంతుడికి నచ్చిందే జ్ఞానులే అని చెప్పాడు. పోనీ భగవద్గీతలో చెప్పలేదు ఆయన, నాకు ఇష్టలు భక్తులు కాదు, గుడికెళ్ళి నన్ను కోరేవాళ్ళు కాదు. 4 రకాల భక్తులు ఉంటారు. ఆర్తులు, అర్థార్థి, జిజ్ఞాసి, జ్ఞాని. కేవలము కోరికల కోసమే నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఆర్తులు, డబ్బు కోసమే నా దగ్గరికి వచ్చేవాళ్ళు అర్థార్థి, నేనెవరో తెలుసుకుంటూ ఎన్నో పుస్తకాలు చదివేవారు జిజ్ఞాసులు. వీళ్ళ ముగ్గురు నాకు మొదటి రకం భక్తులు, 4లోని 3. వీళ్ళకు కూడా కోరికలు తీరుస్తాను. మాన పాపం అడుక్కున్నారు కదా. కానీ నాకు ఇష్టలు మాత్రము జ్ఞానులే అన్నాడు. ఎవరు? భగవంతుడు ఎవరో తెలుసుకుని, ఎక్కడుంటాడో తెలుసుకుని, ఆయన్ని చేరే మార్గం గురువు ద్వారా తెలుసుకుని ఆ ప్రయత్నం చేసేవాడే జ్ఞాని, వాడే నాకు ఇష్టడు, వాడికి మాత్రమే సత్యలోకం. ఈ ముగ్గురికి కోరికలు తీర్చుతాను,
కానీ సత్యలోకానికి చేరే అర్హత జ్ఞానికి మాత్రమే ఉంది. ఇప్పుడు భగవంతుడు మనకు నచ్చాలా, ఆయనకి నచ్చినట్టు మనం ఉండాలా? ఆయనకి నచ్చినట్టు మనం ఉండాలి అంటే జ్ఞానే ఆయనకి ఇష్టం కాబట్టి మనం జ్ఞానుల్లా ఉండాలి. ఇప్పుడు గుళ్ళు కిటకిటలాడితే చూడండి, వాళ్ళు భక్తులు, మనం జ్ఞానులు. అర్థమైందా? వెళ్ళలేదని బెంగెట్టుకోకండి. అయ్యో గుడికి వెళ్ళకపోయాను, వీలు అవ్వట్లేదు. మీలాంటి సిటీలో మొగుళ్ళే తీసుకెళ్ళాలి. ఆయనకి సెలవు దొరకలేదు, గుడికి వెళ్తును, దర్శనం చేసుకుందును. మనం ఇంకా ఈ భావంలో ఉంటే ఇంకా అజ్ఞానమే, ఇంకా అజ్ఞానం ఉన్నట్టే. మీకు ఎవరికైనా కోరుకుందా సాయంత్రం వెళ్తారా? వెళ్తారు. ఎంతమంది వెళ్తారు? చేతులు వెళ్ళడం మాట్లాడు. అయ్యి బాబాయ్, జ్ఞానులు అయిపోయారా? మీరు వెళ్తారు. ఎందుకు? మాయ తెలుసు, మాయలో పడ్డాం. చిత్రం. అక్కడికి వెళ్ళి వచ్చే టైంలో ఇంకొంచెం ధ్యానం చేయొచ్చు కదా. ఇంత వయసు వచ్చాక వెళ్ళలేదు. ఇంటి తెలుసా ఎంతమంది వస్తారో చూడటానికా, లేకపోతే అక్కడ ప్రసాదానికా? వీడియో తీయడానికి వెళ్తారంట. వీడియోక భక్తితో కాదా? అలా వెళ్తే వెళ్ళొచ్చునట. చూడండి, అంటే ఇక్కడ తెలియపరచడమే కానీ ఎవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు ఆ పని చేస్తారు. మాకు పెద్ద వెంకటేశ్వర స్వామి గుడే ఉంది, కానీ సత్యాన్ని తెలుసుకున్నాక సత్యమే అంతకి బోధించారు. పత్రికారు వచ్చే వరకు గుడే మెయిన్ మాకు. కానీ ఇప్పుడు ఏ పండుగ వచ్చినా ఇంకా ధ్యానం ఎక్కువ చేయడం. భక్తి అని అనుకున్నదంతా నువ్వు ఏమైతే తీవ్రమైన తపనతో భగవంతుణ్ణి తెలుసుకోవాలనుకుంటావు అదే భక్తి. ఆ తెలుసుకునే మార్గమే శ్వాస మీద ధ్యాస. భూమి మీద ఉండగానే మనం 2 పనులు చేయాలి. 1 ధ్యానము, 2 జ్ఞానం. జ్ఞానం ఏంటి? నేను ఆత్మని, సృష్టిలో ఉన్న అన్ని జీవులు ఆత్మే. ఇది మనం గురువుగారి ద్వారా తెలుసుకున్నాం. కానీ ప్రవర్తన అలా లేదు. అంటే ఆత్మ అంటే భగవంతుడు కదా, మనం భగవంతుడిలా ప్రవర్తించట్లేదు. అలా ప్రవర్తించిన రోజున మనకి ఆత్మదర్శనం కలుగుతాయి. ఎందుకు అలా ప్రవర్తించలేకపోతున్నాము అంటే కారణం మన మనస్సే. ఏమీ కాదు, మన మనస్సేనండి. మన మనస్సుకున్న అరిషట్ వర్గాలు, అహంకార మమకారాలు, రాగ ద్వేషాలు, ఈ మురికి ఉన్నంతసేపు మనకి ఆత్మదర్శనం కాదు. మారవలసింది మన మనస్సేనండి. ఈ ధ్యానం చేసి భగవంతుని తెలుసుకోవాలి అంటే టిప్స్ ఏమీ లేవు. మన మనస్సుని ఎప్పుడూ శుద్ధత్వంలో ఉంచుకోవడమే. ఆ శుద్ధత్వంలో ఉంచుకుంటే ఆటోమేటిక్గా ఆత్మదర్శనం అయ్యే తీరు. మనం ఎంత వద్దనుకున్న ఎన్నో జన్మలు, జంతు జన్మలు తెలియండి, మానవ జన్మలు ఎన్నో తీసుకుని వచ్చాం. మరి ఆ సంస్కారాలన్నీ ఉన్నాయి కదా మనకి. గర్జనలు, అలవాట్లు, సంస్కారాలు, ఇప్పటి వరకు మనం పెరిగిన వాతావరణం నాది 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 మాది మాది అనే ఒక స్వార్థంతో బతికాం మనం. అది ఒక పట్టాన్ని వదలదండి. అందుకే శంకరాచార్య చెప్తారు, కోరికనైనా అదుపులో పెట్టుకోవచ్చట. గత జన్మ నుంచి వచ్చిన సంస్కారాన్ని వదలగొట్టుకోవడం చాలా కష్టపడి.
దానికి నీకు ఆరుక్షణం ఎరుక. ఇప్పుడు మీకు చూడండి, అక్కడ ఏమైనా ఉన్నాయనుకోండి, మనది కానిది ముట్టుకోకూడదని తెలుసు మనకి, కానీ ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. ఇప్పుడు మన ఇంట్లో చూడండి, చాలా నీట్గా పెట్టుకుంటాం. ఇప్పుడు కర్తాలు అటువంటి చోట యజ్ఞం జరిగింది అనుకోండి, టీ కప్పులు అక్కడే పడేస్తాం, జుట్లు దూకుని అక్కడే పడేస్తాం, క్యారీ బ్యాగ్లు అక్కడే పడేస్తాం, ఆ చెత్త పూసినా తీయం. ఎందుకు? నాది కాదు, ఎవడో చేసుకో. మరి సృష్టి అంతా పరమాత్మమయమే అన్నప్పుడు నువ్వు పోసే చోట పరమాత్మ లేడా? మీ ఇంట్లోనే ఉన్నాడా? మన ఇంట్లో చెత్త ఉంటే ఏమంటాం? ఇలా చెత్తగా ఉంటే లక్ష్మీదేవి రాదు. మనం చెప్తాం కబుర్లు. మరి నీ ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నావు, నువ్వు ఎక్కడున్నప్పుడు ఆ పరిసరాలు కూడా అంత శుభ్రంగా ఉంచాలి కదా. మరి ఎందుకు ఉంచలేకపోతున్నావు? నాది కాదు అనే సంస్కారం నీకు ఇంకా లోన్ ఉంది కాబట్టి మనం అలా ఉండలేము. అలా ప్రతి విషయాన్ని తీసుకోలేదు. ప్రతి విషయాన్ని ఒక వస్తువు బేరవాడతారు. బేరవాడినప్పుడు గీసి ఇన్ని పుస్తకాలు కొంటారు. 20 తగ్గిస్తావా, 50 తగ్గిస్తావా? ఇది బేరం. మరి వాళ్ళు కష్టపడుతున్నారు, 20కి 10కి ఏం లాభం వచ్చింది అని ఆలోచిస్తామా? అమ్మో మా డబ్బు వెళ్ళిపోద్ది అంటే మమకారం. నీకు డబ్బు మీద మమకారం. అక్కడ నువ్వు కష్టపడితే తెలుస్తుంది. నేను మొన్న అనంతపూర్ వెళ్ళాను. మేము మామూలుగా చెప్తాం సెట్ 500 పుస్తకాలు ఎంత అంటే చక్కగా 630 అయ్యింది. 30 మన వాళ్ళు చెప్తుంటే, మేడం ఆ 30 తగ్గించి 30 కాదంటే 600 కూడా ఇవ్వకపోతే నాకు మరీ మంచిది, నేను జ్ఞానదానం చేశాను అనుకుంటాను అన్నాను. ఆఖరికి 600 అక్కడ పెట్టి, వద్దులేండి 600 తీసుకోండి 30 తగ్గించాడు అన్నాడు. ఈ 30లో ఆయనకి కలిసి వచ్చేదంట. అలవాటు అయిపోయింది. మన కూరగాయల దగ్గర బేరం, కిరాణా కొట్టు దగ్గర బేరం, ప్రతిదీ అంట. కేజీ వంకాయలు కొంటారు, 2 రబ్బలు కరివేపాకులు ముష్టి తెస్తారు, 2 రబ్బలు 2 రబ్బలు అది అనుకుంటుంది కూరలన్నీ. వీళ్ళు నాకంటే ముష్టి అవ్వలేదు. ఇదేమో పెద్ద అపార్ట్మెంట్లో ఉంటుంది విల్లాలోని. అదేమో పాపం నెత్తిపోయి తట్టెట్టుకుని కష్టపడి అబ్బుతుంది. దాని దగ్గర 2 రెప్పలు ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటే మనకేమైనా లోట? ఇవే ఇలాంటివే రోజంతా గమనించండి. చిన్న చిన్న తప్పులు ఎన్ని చేస్తున్నామో, ఇంత గొప్ప ప్యాలెస్లో ఉండి, ఇంత గొప్ప డబ్బులో ఉండి, ఇంత జ్ఞానం నేర్చుకుని ఏది అయాచితంగా తీసుకోకూడదు. రుణపడిపోతాను నేను తీసుకుంటే అనే జ్ఞానం ఎంతమందిలోకి వచ్చింది? నాకు తెలుసున్న ఒక ఆవిడ ఉంది, వంటం చేస్తానని కత్తాల్లోకి వెళ్తుంది. ఆ బజ్జీలు వాళ్ళే వేస్తారు చూడండి, పక్కన సంచిలో వేసుకుంటుంది. మీకు ఎవరికి తెలియదు, నేను చూస్తూ ఉంటాను. నాకు తెలుసు ఆ మనిషి తత్వం ఏంటిది అంటే 10 మంది తినేది నువ్వు దొంగతనం చేసినట్టే కదా. ఇలాంటి వాళ్ళకి ఎంత ధ్యానం చేస్తే ఏంటి? ఓ పక్కన కర్మలు తగ్గుతూ అవడానికి సాధన చేసి కొత్త కర్మలు వేసుకుంటే మనం ఏమైనా సాధించగలమా? చిల్లి కుండలో నీళ్లు తెచ్చుకున్నట్టే. అంటే ఈ తప్పులు పొరపాట్లు మనం చేస్తున్నామని కూడా తెలియనంతగా చేస్తాం. ముందు చిన్న పాపాలు సరి చేసుకోవాలి. పొద్దున్నే కూర్చుని సాయంత్రం నుంచి చేసే పని, రాత్రి కూర్చుని పొద్దున్నుంచి నేనేం మాట్లాడాను, ఎవరినైనా బాధ పెట్టానా, ఎవరినైనా అన్యాయం చేశానా, ఎవరినైనా కష్టపెట్టానా,
ఎవరిదైనా అయాచితంగా నేను తీసుకున్నాను అని మనం లిస్టు రాసుకుంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒకటి రెండు తగ్గుతాయి. మనని మనం సరి చేసుకోకుండా ఎదుటి వాడిని సరిచేసే హక్కు మనకి ఎక్కడ ఉంది? నువ్వు సరిగ్గా ఉండు. అందుకే ప్రపంచాన్ని ఎవ్వడూ మార్చలేడు. ముందు మనకి మనం మారాలి అంటే ఒక్కటి ధ్యానమే. ఎందుకంటే భక్తి మార్గంలో నువ్వేం చేసుకున్నా నీకు ఆవిడ బుద్ధి చెప్పడం. పూజ చేసి వచ్చి హాయిగా పూజ చేసేను అనుకుంటాం. తప్పులు పాపాలు మానం. కానీ ఈ ధ్యానం జ్ఞానం వచ్చాక అనుక్షణం గురువు నీకు తప్పేంటి ఒప్పేంటి చెప్తూనే ఉన్నాడు. అష్టాంగ యోగం చూడండి, పతంజలి యోగ శాస్త్రం అష్టాంగ యోగం, బుద్ధుడు అష్టాంగ యోగం, ఇవన్నీ మనల్ని జాగ్రత్తగా ఉండమనే కదా మనకి హెచ్చరిస్తున్నారు. మరి అవన్నీ చదివితే ఒక చిన్న పాపం చేసినా నేను మళ్ళా ఆ ఒక్క కర్మకి జన్మ తీసుకోవాలి. అహంకారం ఉన్నా జన్మే, మమకారం ఉన్నా జన్మే. మమకారం వల్ల జడభరతుడు జన్మ తీసుకున్నాడు. మీకు తెలుసు కదా జడభరతుడు కదా. జడభరతుడు తెలియని వాడి కోసం చెప్తాను. అన్నీ వదిలి అడవికి వెళ్ళిపోయి ఆశ్రమం కట్టుకుని ధ్యానం చేసుకుందాము అని వెళ్ళిపోయాడు. ఒక నదిలో స్నానం చేసి ఆయన వస్తుంటే ఒక లేడీ ప్రసవించి లేడీ చనిపోయింది. ఆయనకి వెంటనే జాలేసి అయ్యో ఏ సింహం తినేస్తుందో ఈ లేడీని ఆశ్రమాన్ని తీసుకొచ్చి పెంచాడు. చనిపోయే ముందు ఈ లేడీ ఏమైపోతుందో అని మమకారం పెంచుకున్నాడు, ఆలోచించాడు. నెక్స్ట్ జన్మ లేడీగా పుట్టి చివరి జన్మ అవ్వాల్సిన ఆయనకి ఆ ఒక్క మమకారం వల్ల జన్మ వచ్చేసి జ్ఞాని కాబట్టి మునుల ఆశ్రమాల ముందు తిరిగి మిగతాది పూర్తి చేసుకున్నాడు. అలాగే అహంకారం వల్ల మళ్ళా జన్మ తీసుకున్నది ప్రహ్లాదుడు. అందరూ నువ్వు చాలా గొప్పవాడివి, చిన్నప్పుడే భగవంతుడి దర్శనం జరిగింది నీ తెగ పొగిడేవారంట. పొగడగానే ప్రహ్లాదుడు కూడా ఒక క్షణం అనిపించిందట, ఓ నేను చాలా గొప్పవాడినేమో, అందుకే చిన్నప్పుడే నాకు దైవ దర్శనం కలిగింది అని ఒక్క క్షణం అహంకారం వచ్చిందట. మళ్ళా దానికి ఒక జన్మ వచ్చింది ఆయనకి. ఎవరో తెలుసా? కర్ణుడి రథసారథి శల్యుడు. ఆ అహంకారం వల్ల శల్యుడిగా పుట్టవలసి వచ్చింది. రథసారథి అంటే మామూలు కాదండి. రథంలో కూర్చున్న కాళ్ళతో చేసి తాపులన్నీ తినాలి. వాళ్ళు నోటితో చెప్పరు కుడివైపెళ్ళు ఎడవైపెళ్ళు, కాళ్ళతో సౌగులు చేస్తారు. చూడండి ఒక్క క్షణం వచ్చిన అహంకారం. మనం రోజులో ఎన్ని అహంకారాలు ప్రదర్శిస్తాం. మన కింద వాళ్ళ మీద, పన్ను వాళ్ళ మీద, కింద వాళ్ళ మీద ఎన్ని చేస్తున్నాం. ఊరికే భగవంతుడి దగ్గరికి మనం పైనుంచి వచ్చిన ఆత్మ స్వచ్ఛంగానే వచ్చింది కిందకి. ఏ రాగద్వేషాలు ఏ మమకారాలు లేకుండా స్వచ్ఛమైన నీటి పొట్టి ఎలా ఉందో అలా వచ్చింది. కానీ వెళ్ళేటప్పుడు కూడా ఈ బజ్జిలో ఇన్ని జన్మలు మాయకి వశమై ఎన్నో పోగేసింది. మానవ జన్మ వచ్చే కూడా అక్కడ ఒప్పుకుని వచ్చాము, ఇక్కడ పోగేసాము. మళ్ళీ ఈ భూమి మీద ఏదైతే పోగేసామో అవన్నీ ఇక్కడే వదలాలి. వదలడానికి భక్తి సరిపోతుంది. పూజ చేసి వచ్చామంటే చక్కగా ఇంకో రకం గర్వం. ఈవేళ నేను గుడికి వెళ్ళాను, దర్శనం అయింది, పళ్ళు ఇచ్చాను, దర్శనం అయిపోయింది అనుకుంటూ గొప్పగా ఫీల్ అయిపోతాం. ఈ ఫీలింగ్ అంతా ఉంటుంది, చిన్న అహంకారం వస్తుంది. పూజ చేయనివాడిని నాస్తికుడను, ఉపవాసం లేకపోతే ఏదోనో అంటాం భక్తులు. అసలు మనం చేసిందే సరి అయింది కాదని ఇక్కడికి వచ్చే అర్థమైంది. అవునా కాదా? భగవంతుడు మెచ్చే పూజలు చేయలేదు, మనకి నచ్చినవి చేసాము అని. భగవంతుడు మెచ్చేది ఇది, ఈ మార్గం. కానీ మనకు అప్పుడు తెలియదు, అదే చేసాం. చేసి లేనిపోయిన అహంకారం వచ్చేసింది.
మరి ఇన్ని అహంకారాలు ఎప్పుడు తగ్గుతున్నాయి? ఈ ధ్యానంలోకి వచ్చాక అందరూ ఆత్మలే అని అనుకున్నప్పుడు కొంచెం తగ్గించుకున్నాం. పుణ్యం వల్ల ఈ రకంగా జన్మలు వేరువేరుగా ఉన్నాయి. కానీ ఒకరు వదిలిపెట్టాడు ఆయన. ఎవరు వదిలిపెట్టాడు? అంబానీ అయినా శ్వాస మీద చేసెట్టాల్సిందే. ఆయనకి వరల్డ్ అంతా తిరగడానికి ఫ్లైట్లు ఉంటాయి, కానీ సత్యలోకి వెళ్ళడానికి ఏ ఫ్లైట్ లేదు. ఉందంటారా? లేదు. పాపం భగవంతుడు ఒకటే చెప్తాడు, నేను సృష్టించిన ఆత్మలన్నీ వాళ్ళ పుణ్యాల వల్ల ఆయా ప్లేసుల్లో ఉంటారు, కానీ మళ్ళా నా దగ్గరికి వచ్చేటప్పటికి ధ్యానం చేసి జ్ఞానం పొంది రావలసిందే. అడుక్కునేవాడికైనా అదే రూలు, అంబానీకైనా అదే రూలు. అవునా కాదా? లేకపోతే పెద్ద ఫ్లైట్ వేసుకుని వెళ్ళొచ్చేటట్టు. అందుకని ఎవరికైనా భగవంతుణ్ణి చేరుకోవాలి, తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ధ్యానం చేసే చేరాలి. మనందరము కూడా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ధ్యాన మార్గం దొరికిందండి. ఇది దొరకడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. డబ్బు సంపాదించవచ్చు. ప్రపంచంలో భూమి మీద కష్టపడితే డబ్బు రావచ్చు, ప్రాపంచిక విద్యలు నేర్చుకుంటే ఉద్యోగాలు రావచ్చు. కానీ ఆత్మకి పరమాత్మని చేరుకునే అర్హత ఉండాలి అంటే ఈ దేహంతో వాడు చేసిన పుణ్యకర్మే, సత్కర్మల ఫలితంతో మాత్రమే వాడి దైవాన్ని చేరుకోగలడు. ఇక్కడున్న కోట్లు కానీ, ఇక్కడున్న పదవులు కానీ, ఇక్కడున్న సంపదలు కానీ నిన్ను సత్యలోకం చేర్చవు. మనం ఏ జన్మలోనో సత్కర్మల ఫలితమే ఈ సత్య మార్గంలో ఉన్నాం. అందుకే చెప్తాడు భగవద్గీతలో, పాపకర్మలు బాధలు కష్టాలు, పుణ్యకర్మలు భోగాలు, సత్కర్మలు అవి యజ్ఞకర్మలై నన్ను చేరుకునే మార్గంలోకి తీసుకొస్తాయి. అంటే ఎక్కడో మనం సత్కర్మలు చేసి వచ్చి ఉన్నాం కాబట్టి ఈ రోజున ధ్యానం అనేది ఇంత ఇష్టంగా మనం చెయ్యగలుగుతున్నాం. 10 మందికి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. గుళ్ళో కాదు, దేవుడు నీలో ఉన్నాడని చెప్పే ధైర్యం ఎంతమందికి ఉందండి? ఒక్క పిరమిడ్ మాస్టర్కే ఉంది. అవునా కదా? భయపడకుండా, సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా చెప్పగలం. గుళ్ళో కాదు, అక్కడ దేవుడికి ప్రతిరూపమే. అసలైన దైవం నీలో ఆత్మగా ఉన్నాడు. దైవాన్ని తెలుసుకునే ఏకైక మార్గం ధ్యానం. ఇది ఎంత ధైర్యం ఉండాలంటే మనకి. ఎందుకు వచ్చింది ఈ ధైర్యం అంటే సాధన ద్వారా ఆత్మశక్తిని పెంచుకునేవాడికే. ఆ ఆత్మశక్తి లేకపోతే ఇంకోటి చెప్పడు. నాకెందుకులే, వాడు వింటాడా సస్తాడా, వెంట కదా. నేనైతే ఒకటే చెప్తాను, చుట్టాలు మీకు అర్హత లేదు, మాకు వదిలేండి. ఇప్పుడు పీక్కుంటాడు బాగా. నేను మా అన్నయ్యకైనా అదే చెప్తాను, మా ఆడపడుచులకైనా అదే చెప్తాను, చుట్టాలకైనా. మొన్న మా ఆడపడుచు ముగ్గురు పోతే వెళ్ళా, వాళ్ళు మీరు భలే మంచి మార్కుల్లో ఉన్నారు, మంచి మార్కుల్లో ఉన్నారు అని చెప్తూ పొగుడుతున్నారు. పత్రిక తర్వాత మీరు తిరుగుతున్నారు కదా. నేను ఒకటే చెప్పాను, అందరికీ అర్హత రాదండి ఆ మార్గంలోకి రావడానికి. ధ్యాన మార్గంలోకి రావడం అంటే భగవంతుడు ఎవరో తెలుసుకుని, ఆయనకి ఇష్టం ధ్యానం అని తెలుసుకుని చేయడం అంటే అర్హత ఉండాలండి ఎవరికైనా. గుడికి అందరూ వెళ్ళగలరు, కానీ గుడిలో దేవుణ్ణి నమ్మగలరు. అసలైన దేవుణ్ణి ఎవరు నమ్మలేరు. అతి కొద్ది మంది మాత్రమే. ఆత్మే దైవాన్ని ఎంతమంది నమ్మగలరమ్మా? ఈ వీధిలో ఇంతమంది, ఈ వీధిలో ఇంతే ఉన్నారా? లేరు. వందలు వేల మంది ఉన్నారు. ఎందుకు రారు? వాళ్ళు భగవంతుడికి నచ్చలేదు. అర్థమైందా? వాళ్ళకి నచ్చలేదు కాదు భగవంతుడు, భగవంతుడికి
వాళ్ళు నచ్చలేదు. అది ఆ ప్రవర్తన, ఆ సంస్కారం లేకపోతే ఇందులోకి రాలేరు. సత్కర్మల ఫలితం ఉంటేనే సత్యానికి చేరువవ్వగలరు. సత్కర్మల ఫలితం లేకపోతే సత్యం అంటే ఏంటో తెలుసుకునే అర్హత కూడా ఉండదు. సత్యం అంటే విగ్రహం అనుకుంటాడు, దేవుడు అంటే ఆత్మ అనే వినలేరు, వినినా నమ్మరు. అర్థమైందండి? మనం ఎందుకున్నాం వాళ్ళే. అందుకే ఎప్పుడు చెయ్యకపోయినా బెంగెట్టుకోకండి, మనం చేస్తున్నాం సంతోషంగా. మా పిల్లలే చేయరు. అది పుట్టినోళ్ళు, తత్తింటోళ్ళు నా పిల్లలు, వాళ్ళకి అర్హత లేదు. నా కడుపును పుట్టిన మా ఆస్తికి వారసులు అవుతారు, కానీ మా ఆత్మజ్ఞానానికి వారసులు అవ్వరు కదా. అవుతారా? మన కడుపును పుట్టినంత మాత్రాన మన జ్ఞానానికి వారసులు అవ్వరు, వాళ్ళు ఇంకోళ్ళు అవుతారు. అర్థమైందండి? మళ్ళా ఎంతవరకు మన ప్రోగ్రామ్ 6 అయితే ఇంకొక గంట ధ్యానం చేసి 5 నుంచి మళ్ళీ 6 ఇంకో క్లాస్ చెప్తాను. ఏంటి టీ కాఫీ చెప్పాను. సాధకుడి మీద 4 కృపలు ఉంటాయి. 1 పరమాత్మ కృప, 2 గురువు కృప, 3 ప్రకృతి కృప, 4 శాస్త్రం కృప. ఈ 4 కృపలు మరి సాధకుడి మీద ఉంటాయి. అవి ఎలాగో తెలుసుకుందాం. పరమాత్మ కృప మనకి ఈ జన్మ తీసుకున్నాక కొన్ని జన్మలు తమో గుణంతో, కొన్ని జన్మలు రజో గుణంతో, కొన్ని జన్మలు సాత్విక గుణంతో ఉంటాం. సాత్విక గుణమే సత్యాన్ని తెలుసుకోవడానికి అర్హత. సాత్విక గుణంలోకి వచ్చే వరకు మనకి వెనకాల అందులో ముందు చేసి మరి సత్యాన్ని తెలుసుకోవాలంటే మధ్య సాత్విక గుణాలు తెలుసుకోవాలి. మరి సత్యాన్ని తెలుసుకోవాలంటే మనము సాత్విక గుణంలోకి రావాలి. తమో గుణంలో కేవలము శరీరం కోసమే చూసుకుంటాం. ఎంతవరకు అంటే నేను నా సంసారమును, లేకపోతే నా శరీరం బంధువులతోనూ ఇలాగే ఉంటాం. మనం రజోగుణంలో కర్మలు ఎక్కువ చేస్తాం. అంటే అక్కడ కోరికలు ఉంటాయి, ఆ కోరికల వల్ల కర్మలు ఎక్కువ చేస్తున్నాం. నేను డబ్బున్నవాడిని అవ్వాలను, పెద్ద ఉద్యోగం రావాలను, నాకు పేరు రావాలను అనుకుంటూ కర్మలు ఎక్కువ చేస్తాం. సాత్విక గుణంలోకి వచ్చేటోడికి మంచి చేస్తాం, కానీ ఎవరికి కీడు చెయ్యం, అపకారం చెయ్యం. కానీ మొదట్లో మనము మంచి పనులు చేస్తున్నా రాను రాను మనకే ఆలోచన పెరుగుతుంది. ఇంతమంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళందరూ చేయట్లేదు, నేనే ఎందుకు చేస్తున్నాను అని ఆలోచించినప్పుడు, విచారణ చేసుకున్నప్పుడు, నేను కాదు భగవంతుడు నా ద్వారా చేయిస్తున్నాడు అనే ఆలోచన వచ్చినప్పుడే ఆ కర్మ ఫలితాన్ని పరమాత్మ మీదకి మనం నేను చెయ్యట్లా, నా చేత చేయిస్తున్నాడు అని ఈ ఆలోచనే మనకి ధ్యాన మార్గంలోకి వచ్చే అర్హత. ఈ సత్కర్మల ఫలితమే మనం సద్గురువుల్ని పొందుతాం. అప్పుడు భగవంతుడు మనం చేసే ప్రతి పుణ్యకర్మ యజ్ఞకర్మ అవుతుంది. అది నేను చేస్తున్నాను అంటే పుణ్యమే, అది అనుభవించడానికి జన్మ. కానీ నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు అనే కర్మఫలం సన్యసించం. చూడండి, కర్మలను ఎప్పుడూ సన్యసించకూడదట, కర్మ ఫలాన్ని
ఫలితాన్ని పరమాత్మకు అర్పిస్తే అప్పుడు మన జీవితంలోకి సద్గురు వచ్చి ఈ పరమాత్మ వైపుకి తిరుగుతాం, సత్యం వైపుకి. అలా మనం ఏ జన్మలో మన జీవితంలోకి ఒక సద్గురువుని పంపిస్తాడు ఆయన. ఎందుకు? మనకి భగవంతుడంటే ఇష్టం కరెక్టే, కానీ ఇక్కడ ఎవరైనా సరే నేను చేస్తున్నాను అంటారు. గొప్ప పనులు పుణ్యకార్యాలు చేస్తే నేను చేశాను, నేను అక్కడ అన్నదానం చేశాను, వస్త్రదానం చేశాను, తిరుపతిలో 10 లక్షలు సేవకి ఇచ్చాను, ఇలా చెప్పుకుంటాం. నేను చేశాను కాదు, నా చేత చేయించబడుతోంది. అంటే ఫలితాన్ని పరమాత్మకు అర్పించావు కాబట్టి నువ్వు భూమి మీద చేసే కర్మలు ఫలితం పరమాత్మకి ఇచ్చావు కాబట్టి ఆయన దగ్గరికి చేరే అర్హత వచ్చింది అని పరమాత్మకి అర్థమైనప్పుడే మనకి సద్గురు వస్తాడు. సద్గురు వచ్చి భగవంతుడు అంటే ఎవరు, ఆయన్ని ఎలా చేరుకోవాలి అనే ఈ మార్గాన్ని మనకి తెలియపరుస్తారు. పత్రికారు వచ్చే వరకు విగ్రహమే భగవంతుడు అనుకున్నాం, పూజ చేస్తేనే గొప్ప భక్తులు అనుకున్నాం, మేము గుడి కట్టి చాలా పెద్ద భక్తులు అనుకున్నాం. కానీ గుళ్ళు కట్టిన పూజలు చేసిన భక్తులు కాదని. ఆయన ఎవరో తెలుసుకోవాలి, ఆయన ఎక్కడ ఉంటాడో తెలుసుకోవాలి, ఆయన ఎలా చేరుకోవచ్చో తెలుసుకుని ఆ మార్గంలో పయనిస్తే మనం భక్తులు. మరి భగవంతుడు ఇష్టం ఉన్నప్పుడు దర్శించాలి అనుకోవాలి కదా. నీకు ఏది ఇష్టమైతే అది వండుకుని తినేస్తున్నావు, ఏది ఇష్టమైతే అది కొనుక్కుంటున్నావు. మరి భగవంతుడు ఇష్టమైనప్పుడు ఆయన చేరాలి అనుకోవాలి కదా. అనుకోవాలంటే దానికి పెట్టుబడే కర్మఫల త్యాగం. నువ్వు కర్మ ఫలాలని త్యాగం చేస్తే నీ జీవితంలోకి సద్గురు వస్తాడు. అప్పటి వరకు నీకు సద్గురు పక్కనే ఉన్నా నువ్వు గుర్తించలేవు. గురువులు భూమి మీద ఉంటారు, కానీ మనం గుర్తించలేము. మనం సాత్వికంలోకి వచ్చినప్పుడు మనకి దగ్గర మనని వెతుక్కుంటూ గురువే వస్తాడు. అలాగేగా పత్రికారు మనం వెళ్ళి ఎతకలా, ఆయనే మన ఊరు వచ్చాడు, మనం వేద్దాం. ఆ సంఘటన అలా జరుగుతుంది. మనకు అర్హత అప్పుడు వచ్చింది. మరి మేము రాకముందు 2 సార్లు పత్రికారు పేపర్కి వచ్చినా మాకు స్వామీజీలు ఇష్టం లేక ఆయన క్లాస్కి వెళ్ళాలి. ఈ స్వామీజీలు అందరూ డబ్బులు దొప్పుతారు, ఆశ్రమాలు పట్టుకుపోతారు, మనకేంటి లాభం అని స్వామీజీలు కాషాయం కట్టుకుంటే వెళ్ళేవాళ్ళం కాదు. మరి ఈయన కూడా ఏదో స్వామీజీ వచ్చేటంటే ఈయన పాద పూజని ఈయన ఎంత నొక్కేస్తాడో అని భయం, అందుకు వెళ్ళలేదు. కానీ గురువు ఎప్పుడూ శిష్యుడి వెతుక్కుంటాడు, శిష్యుడే అజ్ఞానంతో పక్కకు తప్పుకుంటాడు. టైం వచ్చినప్పుడు గురువు దగ్గరికి చేరుకుంటాడు. ఆ కలయిక కూడా ప్రకృతి ఏర్పాటు చేస్తుంది. అయితే ఇక్కడ పరమాత్మ కృప వల్ల గురువు వస్తే గురువు కృప మన మీద ఎలా ఉంటుంది అంటే, నువ్వు గురువు నీకు దర్శనం ఇచ్చినప్పుడు సత్యమేంటో చెప్తున్నప్పుడు నువ్వే ఆత్మవి. మొదట్లో నమ్మబుద్ధి కాదు, ఎందుకంటే మనం దేవుణ్ణి చూసింది ఈ విగ్రహంలో. ఫస్ట్లో పత్రికారు ఆత్మే భగవంతుడు అంటే అప్పటి వరకు ఆత్మ అంటే దెయ్యం అనుకునేవాళ్ళం. ఇదేంటి మనం దెయ్యాలంటే టీనా కుక్కలా కనబడుతుంటారు. కానీ తర్వాత నేను చదివిన బుక్స్, మాకు లైబ్రరీ ఉండేది, స్పిరిచువల్ లైబ్రరీ, ఈ ఉపనిషత్తులు అవి చదువుతుంటే అర్థమైంది ఆత్మే భగవంతుడు అని. ఓహో, దైవానికి ఉన్న పేరునిది దెయ్యాలకు మార్చేవన్నమాట మనము అనుకున్నాను నేను. అలాగా సత్యం అది. మనకి ఏంటంటే గురువు చెప్పిన నమ్మం కలియుగంలో. ఇది బాధ గురువో బోధ గురువో తెలియక అప్పుడు ప్రూఫ్ ఈ గ్రంథాలే మనకి. ఆ గ్రంథాలు చదివితే ప్రూఫ్ అవుతుంది మనకి. మరి భగవద్గీతలో ఆత్మ కూడా చేశారు. మరి ఉపనిషత్తులన్నీ ఆత్మే భగవంతుడు చేరుకునే మార్గం చేరమన్నాయి.
అప్పుడు పత్రికారు కరెక్ట్ అని నేను ఒప్పుకున్నాను. నేను 3 నెలలు ఆయన దూరంగానే ఉన్నాను నమ్మకంలో. ఈయన ఎలాంటి గురువో తెలియదు. అయితే గురువు దగ్గర మనం నేర్చుకోవాల్సింది సత్యం, ధర్మం, ఇవన్నీ నేర్చుకుంటాం. ఇప్పుడు చూడండి, ఆత్మే భగవంతుడు అని పరమ సత్యాన్ని మనకి చెప్తాడు. మరి ధర్మం ఏంటి? నువ్వే కాదు ఆత్మవి, సృష్టిలో జీవులన్నీ ఆత్మస్వరూపులు. ఏ జీవికి హింస కలిగినా భగవంతుడికి బాధ. ఆ పాపాలే మళ్ళా మనం రోగాల రూపంలో, దుఃఖాల రూపంలో అనుభవిస్తున్నాం. అందుకే గురువు ఫస్ట్ మన చేత పెద్ద పాపాలు ఆపించాడు, మాంసారం తినకుండా. తర్వాత ధర్మం ఏంటో చెప్పాడు. నీకు బతకాలని స్వేచ్ఛ, నీ ప్రాణం అంటే నీకెంత తీపు, ఆ జీవులకు కూడా అంతే తీపు కదా. మరి అవి ఏ అనుభవాలు పొందడానికి భూమి మీదకి వచ్చాయో వాటిని బ్రతకనివ్వకుండా చేస్తే ఆ కర్మ కూడా మీరే అనుభవించాలి. ఇది ధర్మం. నీ ప్రాణం నీకెంత తీపో దాని ప్రాణం దానికి అంతే తీపి. ధర్మాన్ని పాటించాలి. అందుకే సత్యం, ధర్మం గురువు వస్తే కానీ అర్థం కాదు. మనం గురువు దగ్గర నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనకి గురువు మీద విశ్వాసం ఉండాలి. గురువు మీద విశ్వాసం లేకపోతే విశ్వం అంతా తిరిగినా నువ్వు సత్యాన్ని తెలుసుకోలేవు. ఆ విశ్వసిస్తే నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, శబరి మీ అందరికీ తెలుసు కదా. మాతంగ మహర్షి ఆశ్రమంలో దాసి తేవడం, ఆశ్రమంలో సత్సంగాల్లో పరమాత్మ యొక్క గొప్పతనం వింటావిడ. విన్నప్పుడు గురువుగారిని అడిగిందట, గురువుగారండి నాకు పరమాత్మ దర్శనం కలుగుతుందా? తప్పకుండా కలుగుతుందమ్మా, ఎందుకు కలగదు అన్నారట. ఆ గురువు మాటల్ని విశ్వసించి ఎదురు చూసి రామదర్శనం పొందింది కదా. అంటే విశ్వసించాలి. గురువు ఆత్మవి నువ్వు అంటే ఆ నమ్మకం నేనేం దైవాన్ని ఇలా అంటే అవ్వట్లేదు. అవ్వకపోవడానికి కారణం నీ మనసే. నీ మనసు మురికిగా ఉన్ననాడు ఆత్మ యొక్క ప్రకాశం బయటికి రాదు. ఇప్పుడు లైట్ ఉంది, దాని స్వభావం వెలుతురవ్వడం, ఇనపతోడు తొడిగాం, లైటింగ్ ఎక్కడ వస్తుంది? అలాగే ఆత్మ యొక్క ప్రకాశం రావాలంటే మనసుకున్న మురికిని తొలగించి ప్యూర్గా అయిన రోజుని ఆత్మ యొక్క శక్తి బయటకు వస్తుంది. నువ్వు సాధన చెయ్యాలి. ఆ విశ్వశక్తి లోనికి వెళ్తే కానీ నీకు ఆత్మశక్తి పెరగదు, నీ మనసు ప్యూరిటీ అవ్వదు. అందుకని గురువుని విశ్వసించాలి. ఆ మాటల్లో సత్యం గ్రహించేటటువంటి వివేకం ఉండాలి మనకి. వివేకం లేకపోతే ఏది సత్యం, ఏది నిత్యం. ఇప్పుడు విగ్రహమే దేవుడు అనుకుందాం, మరి ఆ విగ్రహాన్ని తయారు చేసింది మానవుడేగా. కొండ నుంచి బండరాయి తెచ్చి ఆ బండరాయిని శిల్పంగా మార్చి వాడు ఎంత తెలివైనడో మంచి పూజ చేయిస్తున్నాడు కదా. ఆ శిల్పి ఎంత గొప్పవాడు. ఆ విగ్రహానికి ఆకారం కల్పించింది మానవుడే. కొండగా ఉంటే తొక్కుతాం, శిల్పంగా ఉంటే మొక్కుతున్నాం. మరి అది సృష్టించిన మానవుడి మేధస్సు ఎంత గొప్పది నమ్ముతున్నాం. కానీ ఆత్మే భగవంతుడు అంటూ అనుమానం వస్తుంది మనం. ఇది సత్యమని నీ వివేకంతో నిజమే కదా, అది దేవుడు అంటున్నానేంటి? అది మన గుళ్ళోకి రాకముందు బండరాయి, మనం ఆర్డర్ ఇచ్చాం ఈ శిల్పం కావాలని, వాడు చెక్కాడు, దాన్ని తొక్కే చెక్కాడు, దాని మీద కూర్చోడేంటి. మరి చెక్కినప్పుడు ఈ శిల్పి యొక్క చాతుర్యం మనల్ని మరిపిస్తుంది దేవుళ్ళని, అంతే కదా. అది మనం తయారు చేసుకున్న బొమ్మ. ఆత్మ భగవంతుడే స్వయంగా వచ్చి ఈ శరీరాన్ని తయారు చేసుకుంది, ఇందులో ఉన్నాడు. ఇది వివేకంతో విచారణ చేస్తే శిష్యుడికి బోధపడుతుంది. అక్కడ వివేకం ఉండాలి, ఆలోచించడానికి, విచారణ చేయాలి.
అప్పుడు అది నేను పెట్టుకున్నది ఈ శరీరం భగవంతుడు తయారు చేసింది, ఇందులో తానే ఉన్నాడు అని చేస్తే సత్యం మనకి అవగతం అవుతుంది. అలా సత్యాన్ని తెలుసుకుంటూ మరి గురువు చెప్పిందే అర్థం చేసుకుంటూ సాధన అన్నది ఆచరణలో పెట్టుకోవాలి. ఆ జ్ఞానం పెంచుకోవడానికి నిరంతరము ఎన్నో వివిధ మార్గాలు ఇందులో ఇవ్వబడినాయి. క్లాసుల్లో గురువు దగ్గర మనం ఒక 10% వింటాం, కానీ పుస్తకాల ద్వారా సజ్జన సాంగత్యాల వల్ల ఎన్నో విషయాలు ఇంకా 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 నేర్చుకుంటాం. ఎందుకు మహాత్ములు ఎన్నో ధర్మాలు ఎన్నో పుస్తకాలు రాసి మన ముందు పెట్టారు. ఈ ఉపనిషత్తులన్నీ పూర్వకాలంలో గురువుల నోటంట మౌఖికంగా విని కంఠస్థ పట్టేవారట. మరి ద్వాపరయుగం చివరికి వచ్చేటోడికి ఈ వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ మన ముందుకు ఎందుకు వచ్చాయి? మనం అంత సాధన చేసి అంత ఓపికగా గురుకులానికి వెళ్ళి అంతలా చేయలేము. కలియుగంలో మానవులు అల్పాయుష్కులు, అల్పజ్ఞానులు. దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు బతికారు. మనం 67 బతకడానికి గ్యారెంటీ లేదు, అవునా? ఇంత స్వల్ప ఆయుష్లో పూర్ణ జ్ఞానం మనం తెలుసుకోలేం. కాబట్టి ఈ పుస్తకాలన్నీ కలియుగానికి వచ్చాయి. మనం చదివిగా తెలుసుకోవాలి. ధ్యానం చేస్తున్నాం ఎందుకు? మన మురికిని వదలగొట్టుకుని మేధస్సును పెంచుకోవడానికి. మరి ఈ స్వాధ్యాయం చేసినప్పుడు మనం సత్యం ఇంకా ఇంకా బాగా అవగతం చేసుకుంటాం. ఎప్పుడైతే మనకు బాగా అర్థమైందంటే మనం ఖచ్చితంగా ఆచరిస్తాం. ఆచరించిందే పక్కవాడికి చెప్పడానికి అర్హత ఉంటుంది. అలా పక్కవాడికి చెప్పినప్పుడు గురువు చాలా సంతోషిస్తాడట. నా శిష్యుడు నాకు తగినవాడు. ఈ భూమి మీద అతి గొప్ప పుణ్యకర్మ ఏంటి అంటే ప్రపంచం శాశ్వతమని జీవించే మానవుడిని పరమాత్మ వైపుకు తిప్పితే అంతకంటే గొప్ప పుణ్యం లేదట. పుట్టిన వెంటనే పెరిగిన దగ్గర నుంచి ధ్యానంలోకి వచ్చే వరకు ఇది శాశ్వతం అనుకుంటున్నాడు. అందుకే జీవుడు వాడిని ఆత్మ వైపుకు తిప్పితే అంతకంటే పుణ్యం భూమి మీద ఇంకోట్లేదు. ఇది చదివేగానండి నేను ధ్యాన ప్రచారం వచ్చాను. గొప్ప పుణ్యం దాన ధర్మాలు అనుకుంటాను, కానీ జ్ఞానదానానికి మించిన దానం ఇక గొప్పది ఏదీ కాదట. ఇది నేను ఉపనిషత్తుల్లో చదివి అంతకుముందు ప్రచారం చేయమంటే నేను చేయలేను. తర్వాత నేను తిరిగి అందరికీ చెప్పాలి, ఇంతకంటే పుణ్యం లేదు భూమి మీద అని తెలుసుకున్నాకే నేను చెప్పాను. అప్పుడు ఇలా చెప్పడం వల్ల గురువు శిష్యుడి మీద అపారమైన కృప చూపిస్తాడట. ప్రత్యక్షంగా ఉన్నా పరోక్షంగా ఉన్నా ఆ శిష్యుడిని ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. ఇది గురు కృప. ఇక ప్రకృతి కృప ఏంటి అంటే ప్రకృతిలో 3 శక్తులు ఉంటాయి: ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. తమో గుణంలో ఉన్నవాడికి ఇచ్ఛాశక్తి వరిస్తాడు. అంటే వాడు ఎలా కావాలంటే అలాగే ఉంటాడు, వాడి ఇష్టం వచ్చినట్టే చేస్తాడు, ఎవరు చెప్పినా చేయడు. అది మూర్ఖుడి పని. ఇక క్రియాశక్తి, నిరంతరము కర్మలు చేస్తూ బతికేవాడు రజోగుణం. క్రియాశక్తి వాడిని వరిస్తుంది. ఇక సత్వగుణంలో ఉన్నవాడికి జ్ఞానశక్తి వరిస్తుంది. అందుకే మనలో ఉన్న గుణాల వల్లే ప్రకృతి మనకి మూడిట్లోకి ఏది ఇవ్వాలో అది ఇస్తుంది. మనం సత్వగుణంలో ఉంటే సత్యానికి దగ్గర చేస్తుంది, మన సాధన అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఒకటేనండి, మనం వాడికి ఉపయోగపడలేకపోవచ్చు, అపకారం మాత్రం చేయకూడదు. అది సత్వగుణం. ఇప్పుడు మనం ఉపకారం చేసే శక్తి లేదు, నోరు మూసుకుందాం. అపకారం మాత్రం వాడు ఇలాంటోడు, వాడు అలాంటోడు అని మనం ఎప్పుడు మాట్లాడుతాం. సత్వగుణం ఉన్నప్పుడు వాడి పాపం వాడైపోతుంది, కర్మగా అనిపిస్తాడు. చేసిన పాపాలకి కర్మల రూపంలో రావా? ఎవరికైనా వస్తాయి. దానికి మనం ఎందుకు జడ్జిమెంట్లు అని మనం మాట్లాడు. సత్వగుణంలో ఉన్నప్పుడు
మనం ఏమీ మాట్లాడడం, వాడి కర్మకు వాడిని వదులుతాం, అపకారం చెయ్యం. అప్పుడు మనకి సత్యానికి ఇంకా దగ్గరే కొద్దీ సాధన బాగా కుదురుతుంది. జ్ఞానం మనకి పుస్తకాల ద్వారాను, ఇలా మాస్టర్ ద్వారా, గురువు ద్వారాను మనకు అందుతూ ఉంటుంది. జ్ఞానం పెరిగినప్పుడే మనకు సర్వాత్మ భావన వస్తుంది. ఆ సర్వాత్మ భావన వచ్చినప్పుడే పరమాత్మ దర్శనం కలుగుతుంది. సర్వాత్మ భావన రాకుండా పరమాత్మ దర్శనం కలుగుతుంది. నువ్వు భాగ్యాన్ని చూసినంతసేపు ద్వైతంలో ఉన్నట్టే. ఏది చూసినా, వ్యక్తిని చూసినా, వస్తువుని చూసినా, ఏది చూసినా నువ్వు ఆత్మని దర్శించగలవు. ఒక గులాబీ ఉంది, చాలా బాగుంది, ఎంత బాగుందో గులాబీ అంటాం. కానీ అంత అందాన్ని దానికి ఇచ్చిన భగవంతుడు ఎంత గొప్పవాడు. నీ ఆలోచన అక్కడికి వెళ్ళాలి. ఆ పువ్వు అంత బాగుంది, గులాబీకి అంత అందం ఎవరు పెట్టారు? ఆయనే కాదు. మల్లె ఉంది, ఎంత మంచి వాసన వస్తుంది. దీనికి ఎంత మంచి వాసన పెట్టిన భగవంతుడు ఎంత గొప్పవాడు. ఈ బుచ్చి పువ్వుకి అంత వాసన. దేని స్పెషల్ దానికి? భగవంతుడి సృష్టిలో, ఆయన దృష్టిలో భూమి మీద ఏది వ్యర్థం కాదు. అన్నీ గొప్ప గొప్పగా, దాని విశిష్టత దానికి సృష్టించాడు. అందుకే నువ్వేది చూసినా అక్కడ భగవంతుడిని గుర్తొస్తే అన్నిటిలోని సమత్వ భావం, సమదర్శనం, సర్వాత్మ భావం నీకు వచ్చినట్టు. అందుకే మనం ఏది చూసినా ఆత్మ గుర్తు రావాలి. ఆ భగవంతుడేగా ఈ సృష్టిలో సృష్టించడం, సృష్టిని నడిపించడం, అక్కర్లేనప్పుడు ఆ సృష్టిని లయం చేయడం, అది ఆయన పనే కదా. మరి ఇక శాస్త్రం కూడా మనకి ఎన్నో సందేహాలు వస్తాయి. వచ్చినప్పుడు ఈ బుక్కుల ద్వారా తెలుస్తాయి. నాకు కాలిపోయిన కొత్తలో 2003 యాక్సిడెంట్ అయింది. గ్యాస్ యాక్సిడెంట్లో 80% కాలేదు. అందరూ ఏమన్నారు? గుడి కట్టించి పూజలు మానేశారు, అరిష్టం జరిగింది, ఎవరో పెట్టరు, గుడిలో పూజారులే పెడతారు. అలాగే పిరమిడ్ కడితే శవాల గది కట్టారు, అందుకే అరిష్టం జరిగిందని చాలా గోల పుట్టింది. నాకు అనుమానం ఉండేది. అప్పటికి ఏడాది అయించాను. నిజమేనా పూజ మానేసినందుకు ఇలా జరిగిందా, ఇది అచ్చిరాలేదా, ఇవన్నీ ఆలోచిస్తున్న టైంలో ఉత్తర గీత అనే పుస్తకం దొరికింది. అది చదివాక నా అనుమానాలన్నీ పటాపంచినాయి. అందులో ఉంటుంది చూడండి, కోటి పూజ సమం స్తోత్రం, కోటి సంస్థ సమం జపం, కోటి జప సమం ధ్యానం. మనం చేసే పూజలకి ధ్యానానికి ఎంత డిఫరెన్స్ ఉందో తెలుసుకున్నాక నా మనసు శాంతించింది. అదే రాకపోతే ధ్యానం కూడా అనుమానంతోనే చేస్తాను. ఆ ఒక్క శ్లోకం నన్ను ఈ స్థాయికి నిలబెట్టి. అందుకే శాస్త్రాలు ఎందుకు చదవాలి అంటే, విన్నప్పుడు ఆచరణలో పెట్టుకుంటున్నప్పుడు మనకి ఎన్నో సందేహాలు వస్తాయి. అవి పుస్తకాలు చదవడం వల్ల మన సందేహాలన్నీ తీరుతూ ఉంటాయి. అందుకు స్వాధ్యాయం వశిష్ఠుల వారు రాముల వారికి బోధించినప్పుడు జీవితం 4 భాగాలు చేసుకుంటే, ఒక భాగం ధ్యానం, ఒక భాగం రాజ్య పరిపాలన, 2 భాగాలు స్వాధ్యాయం అన్నాడు ఆయన. అంటే ఎంత చెయ్యాలి చూడండి. అంత చేస్తేనే మన మేధస్సులో సత్యం ఇంకిపోతుంది. లేకపోతే మరి ఎన్ని చదివితే ఇన్ని చెప్తాను నేను. పత్రికారి పరిచయం అయింది, చదవడమే చదువు. నా అదృష్టం ఏంటంటే మా గుడికి లైబ్రరీ ఉంది. ఈ ఉపనిషత్తులు ఇవన్నీ నాకు దొరుకుతున్నాయి. అంటే తపన మనలో ఉంటే, ఆ తపనే తపస్సుగా ఉండి భగవంతుడే ప్రకృతి ద్వారా మనకు అన్నీ అందిస్తాడు. మన తపన రావాలి, భగవంతుని తెలుసుకోవాలి. ఎంత పుణ్యం చేస్తేనో నేను ఈ మార్గంలోకి వచ్చాను. మరి ఇందులో నేను సాధించాలి, పట్టుదల ఉండాలి. గమ్యం లక్ష్యం, మన లక్ష్యం సత్యం. సత్యలోక వాసులు భూమి మీద విహారానికి వచ్చాం. అంతేకాని మన సొంత సత్యం. మళ్ళా మనం అక్కడికి వెళ్ళాల్సిందే. మనం ఎన్నోళ్ళు తిరగడం వంటి మన ఇంటికే వస్తాం. అలాగే
మనం ఎన్ని జన్మలు తీసుకుని ఎన్ని లోకాలు తిరిగినా మనం చేరవలసిన ప్లేసు సత్యనం. మన లక్ష్యం చేరుకోవడం. మరి ఏ జన్మలోనే అర్హత లేని ఈ ఆత్మకి ఒక్క మానవ జన్మలోనే భగవంతుడిని తెలుసుకునే అర్హత వచ్చింది. మరి ఆ అర్హత పొందిన మానవ జన్మని తీసుకుని ఎందరో వ్యర్థం చేసుకుంటున్నారు. మరి మనం ఏం పుణ్యం చేసామో పత్రిక లాంటి గురువును పొంది దారి దొరికింది మనకి. ఈ దారి దొరికిన వాళ్ళ మనం ఎంత అదృష్టవంతులు. దారి తెలియక కష్టాల్లోంచి బయటపడలేక, రోగాల్లోంచి బయటపడలేక, శాంతి లేక ఎంత బాధపడుతున్నాం. తప్పేదో తెలియదు, ఉప్పేదో తెలియదు. ఎలా ఉన్నాం, మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం. కానీ ఆ కర్మల ఫలితమే మరచలు. రైల్వే స్టేషన్ నుంచి వస్తుంటే ఒక అబ్బాయిని వీల్ చైర్లో కూర్చోబెట్టారు. వాడి కాళ్ళు చేతులు గెడ్డలు మీసాలు వచ్చే పెద్దోడే ఇంత సన్నగా ఉన్నాయి. కాళ్ళు పెట్టలేకపోతున్నట్టు చేతులు అదో రకంగా ఉన్నాయి. మాట్లేదు వీల్ చైర్లో. అంతకుముందు మేమిద్దరం ముందుకు నడుస్తుంటే శ్రీకాంత్ నేను తోయకండి ముందు పిల్లోడు ఉన్నాడు. తీరా మేము కొంచెం లిఫ్ట్ దిగి పక్కకి నుంచి చూస్తే ఆడు కూడా పెద్దోడు కూడా మెంటల్లీ రిటైర్డ్ ఇలా వేసి చూపించింది. మరి ఏ జన్మలో ఏ ఆత్మను హింసిస్తే ఇలాంటి జన్మలు వస్తాయి కదా. మనకి ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతం అంతా అర్థమైనప్పుడు మనం తెలిసి కాదు, తెలియక కాదు, అజ్ఞానంతో కాదు, ఎవరిని బాధ పెట్టకుండా ఒకవేళ మనకేనా బాధలు వచ్చినా భర్త వల్ల రావచ్చు, భార్య వల్ల, తల్లిదండ్రుల వల్ల, ఇంట్లో వాళ్ళ రావచ్చు. అవి నా కర్మ ఫలాలే. గత జన్మలో ఆ సోల్ని ఏడిపిస్తే మనం వెనకాతలే వస్తారు ఏడిపించడం. ఇది మనకు అర్థమైనప్పుడు నోరు మూసుకుని పెట్టుకుంటాం, ఇంకేం మాట్లాడాలి. మరి గురువు రాకపోతే ఈ చిన్న చిన్న తప్పులు. ఇప్పుడు చూడండి, మాంసాలు ఎంతమంది మానేశారు. పత్రికలు వచ్చే వరకు ఆ కులంలో పుట్టేను, నేను తినాలి అనుకున్నారు. తల్లిదండ్రులు అలాగే నేర్పుతారు. నువ్వు కమ్మ, నువ్వు రెడ్డి, నువ్వు కాపు, నువ్వు క్షత్రియ, బ్యాక్నోడు ఏంటో పప్పన్నం తింటారు అంటారు. ఆ పప్పన్నమే కర్మల వల్ల ఇలా పడేది. ఆ పప్పన్నం తిన్నవాడికే మంత్రాలు వస్తున్నాయి. మరి అట్లా ఎక్కిరించారు. మరి ఈరోజు పత్రికలు వచ్చాక తెలుసుకుని ఎంతమంది మానేశారు మాంసాలు. లక్షల మంది మాని ఉంటారు. మరి ఎంత పాపం ఆపారు. గురువే రాకపోతే ఇవన్నీ తిని పాపాలు చేయడం, మళ్ళా జన్మ తెచ్చుకోవడం, మళ్ళా కన్నీళ్ళు, వేద, బాధ. అందుకే మానవ జన్మ తీసుకున్నామంటే భగవంతుడి కోసం అన్వేషణకే తీసుకున్నాం, తెలుసుకోవడానికి. సాధన మర్చిపోయి వేదనలో ఉన్నాం. సాధన వచ్చిన నుంచి ఇక వేదన ఉండదు. ఎందుకంటే మన జీవితంలో జరుగుతున్న కష్టాలకు కారణం మనమే. గురువుగారు చెప్పారు కదా, నీ వాస్తవం నువ్వే సృష్టికర్తవు, ఇంకేడుపు ఎక్కడుంది. నేను కర్మ చేసుకొచ్చాను. 80% కాలి నేనే అడవలేదు. అంత 4 నెలలు నరకం. నేను కర్మలు చేశాను. ఎన్నో జన్మల్లో తందూరి చికెన్లను ఈ చికెన్లో తిని ఉంటాను. మరి అనుభవించాలి. చేసిన ప్రతి కర్మ అనుభవించవలసింది. అందుకే బుద్ధుడు చెప్తాడు, పాపం చేసేటప్పుడు సుఖభ్రాంతి చాలా ఉంటుంది. ఆ పాపానికి ఫలితం అనుభవించేటప్పుడు తీరని వ్యధ. ఎంత కష్టమండి. 4 నెలలు ఒళ్ళంతా కాలిపోయి మంచం మీద ఉంటే నరకం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది అనిపించింది. మరి ఇంత కర్మ నేను ఎందుకు పడాలి? గుడి కట్టించాను, అభిషేకాలు, హారతులు, ప్రసాదాలు. మరి కొంచెం కూడా ఎగ్జిబిషన్ రాలేదు. అంటే మన కర్మలు చేస్తూ పుణ్యం చేసాం కదా అని పాపాలు పోవు. పుణ్యమైన అనుభవించవలసిందే, పాపమైన అనుభవించాల్సిందే. రెండు మనం చేసిన కర్మలే, మనమే అనుభవించాలి. సాధన దేనికంటే అనుభవించడానికి శక్తి వస్తుంది. జ్ఞానం ఎందుకు అంటే కర్మలు తగ్గించుకోవచ్చు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. కాబట్టి
జ్ఞానం పెరిగే కొద్దీ అక్కడ ఉన్న సంచితాలు కరుగుతూ ఉంటాయి. అందుకని నిత్యం సాధన, నిత్యము స్వాధ్యాయం, మరి సజ్జన సాంగత్యాలు జరుగుతున్నప్పుడు వెళ్ళడం, మన జ్ఞానం కొంచెం కొంచెం పెంచుకుంటే కర్మలు తగ్గించుకుంటాం. అందుకు సాధన స్వాధ్యాయం నిత్యము మనకు ఉండాల్సింది. నిద్ర భోజనం ఎంత ముఖ్యమో సాధన స్వాధ్యాయం మనకి అంత ముఖ్యమే. మరి ఇక్కడ బుక్స్ ఉన్నాయి, దీని గురించి చెప్తాను. కొంచెం మీరున్న వాళ్ళు తీసుకోండి. ఇది ఉత్తర గీత, నా జీవితాన్ని మార్చిన పుస్తకం అంటే దీన్ని బట్టి నేను మారాను. అలాగే ఏది సరి అయిన ధ్యానం. ఇప్పుడు అందరూ గైడింగ్ మ్యూజిక్ పెట్టుకుంటారు, కానీ గైడింగ్ మ్యూజిక్ పెట్టుకుంటే మనసు వరకే వెళ్తారు, ఆత్మ దగ్గరికి చేరుకోలేరు. మరి ఆత్మశక్తిని పెంచుకోవాలి అంటే మనసు దగ్గర ఆకుండా ఆత్మ దగ్గరికి చేరుకుంటే జ్ఞానం అంతా ఆత్మలోనే నిక్షిప్తమై ఉంటుంది. మనకి అది అందే వరకు పుస్తకాల ద్వారా, గురువుల ద్వారా వింటాం. తర్వాత మనం సైలెన్స్లో కూర్చున్నప్పుడు ఈ కాన్సెప్ట్లు అన్నీ వస్తాయి. దానికి మనం మ్యూజిక్లు గైడింగ్లు పెడతాం. ముందుకు ఈ పుస్తకం చదువుతాం. పంచకోశాలు, మన శరీరంలో ఆత్మ మీద 5 తొడుగులు ఉన్నాయి. అవి ఎలా పనిచేస్తున్నాయి, అవి శుద్ధత్వంలో ఎలా ఉంటుంది చదువుతూ తెలుస్తుంది. మానవుడు యోగిగా ఎదగాలంటే ఏం చేయాలి? ఈ పుస్తకం బుద్ధుడు పంచశీలాలు, బుద్ధుడు మానవుడికి పంచశీలాలు చెప్పాడు ఏం చెయ్యాలి అని. అది ప్రీతి, భీతి, నీతి. దేని మీద ప్రీతి ఉండాలి? సంఘనీతి అంటే ఏంటి? దేనికి భీతి, దేనికి భయపడాలి? బుద్ధుడి సూక్తులు. మానవుడి కర్తవ్యం, భూమి మీదకి వచ్చిన మానవుడి కర్తవ్యాలు ఏంటి? జ్ఞానమాల, ఇవన్నీ కూడా జ్ఞానం గురించి ఇచ్చారు. దత్తాత్రేయుడి 24 గురువులు. దత్తాత్రేయుడికి వ్యక్తిగా ఏ గురువు లేడు. ప్రకృతి నుంచి 25 సెలెక్ట్ చేసుకుని వాటి ద్వారా ఏం నేర్చుకున్నాడో ఆ జ్ఞానం ఎందులో. ఆత్మజ్ఞానం పొందలేకపోవడానికి కారణం గురు పౌర్ణమి విశిష్టత. ఎందుకు గురు పౌర్ణమి చేసుకుంటున్నాం? జీవిత పరమార్థాలు ఏంటి? సాధనలో మనం ఏ స్థితిలో ఉన్నాం? అవిద్య అంటే ఏంటి? నా ఫస్ట్ బుక్ అండి, మరో జన్మని. పత్రికారు వెంటబడి ఈ బుక్. అలాగే రాఘరావు గారు స్త్రీ జన్మల్లో ఏం నేర్చుకుంటాం, పురుష జన్మల్లో ఏం నేర్చుకుంటాం. అలాగే భూత దైవే దైవత్వం, సాటి జీవుల మీద ఎందుకు దయ చూపించారు? సత్యం, సత్యం అంటే ఏంటి? అలాగే యోగేశ్వరుల సందేశం, జ్ఞానం గురించి యోగేశ్వరులు ఏం చెప్పారు? ఆలోచించండి, ప్రతి విషయం ఆలోచిస్తే అంతరార్థాలు తెలుస్తాయి. శాస్త్రాల అంతరార్థాలు, మనం చేసే పూజా విధానం, గుళ్ళు, ఇవన్నీ అంతరార్థాలు ఇందులో ఉంటాయి. గురువులు గుర్తించినవి ఎలా గుర్తిస్తాం? గురువు అలాగే అహింస మరియు శాకాహారం. మరణించకముందే మరణించాలి. మరణించకముందే మరణాన్ని గురించి తెలుసుకుంటే మరణం భయం ఉండదు. విద్యార్థులకు జ్ఞానం ఇచ్చేందుకు అవసరం. మానవుల్లోని చెడు ఎలా ఉంటుంది? ఉపమాన జ్ఞాన సందేశాలు. భగవంతుడికి ఇష్టలు అవ్వాలంటే ఏం చేయాలి? మెహర్ బాబా సందేశాలు. మెహర్ బాబా ఏం చెప్పాడు? యోగేశ్వరుల సందేశాలు, బుద్ధుని సందేశాలు, జ్ఞానులకు సూచనలు. ఆర్థిక స్థితి బాగోవాలంటే ఏం చేయాలి? ఆత్మశాస్త్రం, కఠోపనిషత్తు, భాగవత సన్నివేశాలకి అంతరార్థాలు. ధ్యానం అంటే ఏంటి? ఛాంపియన్ అవ్వాలంటే ఏం చేయాలి?
3 రకాల జీవితాలు. గీతా సందేశం, కర్మ సిద్ధాంతం, కోరికల వల్ల నష్టాలు ఏంటి, మరణ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోండి, మరణం తర్వాత కూడా వచ్చేది, శంకరాచార్య జాగ్రత్త పంచుకో, మౌనత్యాగం ఎందుకు చేయాలి, మాస్టర్గా ఎదగాలంటే ఏం చేయాలి, మేడం బ్లావస్కి సందేశాలు, అరిహంత్ అంటే ఏంటి, అహింస శాకాహారం, జ్ఞానశక్తిని పెంచుకుంటే ఎలా ఉంటాం, ఆత్మజ్ఞానం ఎందుకు, జ్ఞాన కుసుమాలు, ధ్యానం వల్ల జ్ఞానం ఎలా వస్తుంది తెలుసుకోండి, ధర్మ సూక్ష్మాలు, మనలో ఉన్న చక్రాలు ఎలా పనిచేస్తాయి, భాగవత సన్నివేశాలు అంటారు. ఉత్తమ పురుషుడు ఎవరు, అయి సంకల్పం అంటే ఏంటి, సత్యం ఇది చెప్పారు. మనం ఇహలోకవాసులమా పరలోకవాసులమా, బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి, బ్రహ్మం అంటే ఏంటి, అతీంద్రియ శక్తులు అంటే ఏంటి, ఆత్మ అంతకులు అంటే ఎవరు, గైడింగ్ ఎందుకు మెడిటేషన్ కాదు, జ్ఞానజ్యోతి, భగవద్గీత సారం, శ్రీకృష్ణ సందేశం. దీనిలో వశిష్ఠుల వారి వశిష్టామృతం అనే బుక్ కూడా ఉంటాయి, షిరిడి సాయి సందేశాలు, ఇవే పత్రిక బుక్లు, పరమగురువులు ప్రబోధాలు, జ్ఞాన రసగుళికలు, యోగుల సందేశాలు, యోగులందరూ జ్ఞానం గురించి ఏం చెప్తారు, ధ్యానం అంటే ఏంటి, జ్ఞాన సందేశాలు, ఇవన్నీ పత్రిసార్ బుక్స్ అండి. విజ్ఞాన సారం, ఇవన్నీ కూడా ప్రతి బుక్ అవసరమైనవి. మరి కొనుక్కోండి, చదువుకోండి. మరి తప్పనిసరిగా మీ స్థితి పెంచుకోవడానికి ప్రయత్నించండి. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. Please like, share, subscribe. Conscious Living TV. Awaken your life.